హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి యాజ్ ఎ బెటర్మెంట్ ఎగ్జామినేషన్కి క్లియర్గా చెక్ చేసి ఫస్ట్ ఇయర్ యాజ్ ఇంగ్లీష్ పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అని ఫాలో చేసుకోండి. పేపర్ వచ్చరికి కూడా రెండు చెక్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్ వచ్చరికి 2x4 8 మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 2x4 8 మార్క్స్ అని చెప్పేసి జరుగుతుంది. క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకొని ఎనీ టూ రాయని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. టాపిక్ క్లియర్గా చెక్ చేసుకుని ఒకటి రెండు సార్లు క్లియర్గా అర్థం చేసుకుని ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అని ఫాలో చేసుకోండి. 2x4 8 మార్క్స్ అని చెప్పేసి 2x4 8 మార్క్స్ అని చెప్పేసి జరుగుతుంది. 188 8 మార్క్స్ అని చెప్పేసి పేపర్ కూడా చెక్ చేసుకోండి. 5x1 5 మార్క్స్ అని పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఫాలో అప్ క్లియర్గా అర్థం చేసుకుని ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అని పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అని ఫాలో అప్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా క్లియర్గా అర్థం చేసుకున్న ప్రకారం ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అని ఫాలో అప్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోండి. 188 5 మార్క్స్ అని చెప్పేసి పడుతుంది. క్లియర్గా పాయింట్ ఆఫ్ పర్పస్కి యాజ్ హింట్ స్టోరీ ఒక స్టోరీ ప్రకారంగా యాజ్ డ్రా ద టేబుల్ అని చెప్పి టేబుల్ ప్రకారం రాయమని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అర్థం చేసుకుని లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 1x5 5 మార్క్స్ అని చెప్పి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ సిలో వచ్చరికి యాజ్ మనకి నౌన్ పెరాన్ వెర్బల్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రిపోజిషన్ అని చెప్పేసి యాజ్ ది క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చరికి ఆర్టికల్ పర్పస్ గ్యాన్ ఏంటి దా అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. మనకు కొన్ని బ్లాంక్స్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఎగ్జామినేషన్ ఫిల్అప్ చేసుకోండి. క్లియర్గా అర్థం చేసుకుని ఎగ్జామినేషన్ వరకు క్వశ్చన్స్ అని ప్రిపోజిషన్స్ అని క్లియర్గా చెక్ చేసుకోండి. వెర్బ్కి వచ్చి క్లియర్గా 5x5 మార్క్స్ అని చెప్పి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 5x5 మార్క్స్లో మనకి యాడ్ ద క్వశ్చన్ అయితే క్వశ్చన్ ట్యాగ్ అని చెప్పేసి సూపర్ డిగ్రీకి వచ్చేసరికి కాంప్లెక్స్ అదే ఇండైరెక్ట్ ఫీచ్ పాసివ్ వాయిస్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 5x5 మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకున్న ప్రకారం క్లియర్గా ఫాలోఅప్ చేసుకుని సెంటెన్స్ ప్రకారంగా క్లియర్గా అండర్లైన్ సెంటెన్స్ అని క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. 3 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ అదే 4x2 మార్క్స్ అని చెప్పేసి జరుగుతుంది. క్లియర్గా అర్థం చేసుకుని ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అని ఫాలోఅప్ చేసుకోండి. నెక్స్ట్ 5x5 మార్క్స్ అని చెప్పేసి జరుగుతుంది. క్లియర్గా పాయింట్ పర్పస్ 5x5 మార్క్స్ 4x4 మార్క్స్ అని చెప్పేసి మనకి డైలాగ్ రైటింగ్ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. డైలాగ్ రైటింగ్ ప్రకారం బ్లాంక్స్ అని ఫిల్అప్ చేసుకుని ఆన్సర్స్ అని కంప్లీట్ చేయమని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఇంకేం కంపల్సరీ ఇచ్చిన ఏమైనా పేపర్స్ వస్తున్నాయి మాత్రం కంపల్సరీ నా ఛానల్ సపోర్ట్ చేయండి. కీప్ వచ్చింది మై ఛానల్. థ్యాంక్ యూ.